మార్షల్ ఆర్ట్స్లో ఎట్లా రావాలని అనుకున్నారు? ఎడ్యుకేషన్ ఫుల్ ప్రెజర్ ఉండేది నాకు ఫ్రమ్ ది బిగినింగ్. 100కి 100 రావాలి, 99 వస్తే పనిష్మెంట్ ఉండేది. అంటే పేరెంట్స్కి ఫస్ట్ చెప్పలేదు. ఈ జనరేషన్లో గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ని ఎలా మేనేజ్ చేస్తారో మీ ఇన్స్పిరేషన్ ఎవరు? అంటే నాకు హనుమాన్ ఇన్స్పిరేషన్. చాలా పవర్ఫుల్గా ఉంటారు, ఒక పంచ్ ఇస్తే బాయ్స్ చేయడమే చాలా గ్రేట్, కానీ ఒక ఉమెన్గా మీరు చేస్తున్నారంటే అది ఇంకా గ్రేట్. మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అసలు? యాజ్ ఎ గర్ల్గా ఒక్కొక్కరి స్టోరీ ఒకలా ఉంటుంది. సో నా జర్నీలో ఏంటి అంటే, మీకు కొంతమంది సెలబ్రిటీస్తో రూమర్స్ వచ్చాయని అయితే కొంతమంది స్ప్రెడ్ చేశారు. లేదు, రూమర్స్ వాళ్ళు అడుగుతారు. తనను తను ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఏ విధంగా చేయగలుగుతాం? అది మైండ్ సెట్ మాత్రమే. ఇప్పుడు ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ నీ దగ్గర ఉంది అంటే హాయ్, వెల్కమ్ టు బిగ్ టీవీ. ఒక చిన్న గ్రామంలో పుట్టి ఒక మహిళగా తనకంటూ గొప్ప గుర్తింపును సంపాదించి 12 ఇంటర్నేషనల్ మెడల్స్ సంపాదించి ఒక తెలంగాణ బిడ్డగా ఒక అమ్మాయిగా తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్న ప్రతిభ గారు అయితే ఇప్పుడు మనతో ఉన్నారు. ఇప్పుడు ఆమెతో మాట్లాడదాం, ఆమె లైఫ్ స్టైల్ని తెలుసుకుందాం. హాయ్ ప్రతిభ గారు. హాయ్. నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. మీరు అంటే 8 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్లో చాలా గుర్తింపు పొందారు. ఇలా మీ లైఫ్ ఎట్లా స్టార్ట్ అయింది? మీరు ఈ మార్షల్ ఆర్ట్స్లో ఎట్లా రావాలని అనుకున్నారు? మాది పిట్లం, కామారెడ్డి డిస్టిక్. అమ్మ నాన్న శ్యామల నరసింహరావు. వాళ్ళకి స్కూల్ ఉండేది. లైక్ 70% పీపుల్కి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారు వాళ్ళు. వాళ్ళకి స్టడీస్ అంటే చాలా చాలా ఎక్కువ ప్రియారిటీ. అమ్మ 14 కిలోమీటర్స్, నాన్న 10 కిలోమీటర్స్ సైక్లింగ్ చేసుకుంటూ వెళ్ళి చదువుకున్నారంట. సో ఆ స్ట్రగుల్ ఉండొద్దు పిల్లలకి అని చెప్పి వాళ్ళు పొలాలు అవి అమ్మి ఒక స్కూల్ స్టార్ట్ చేసి చాలామందికి సర్వీస్ ఇచ్చారు. సో ఎడ్యుకేషన్ ఫుల్ ప్రెజర్ ఉండేది నాకు ఫ్రమ్ ది బిగినింగ్. 100కి 100 రావాలి, 99 వస్తే పనిష్మెంట్ ఉండేది. సో అలాంటి ఫ్యామిలీ నుంచి స్పోర్ట్స్ అంటే ఒప్పుకోలేదు బిగినింగ్లో. చాలాసార్లు అడిగి చూసాను. 9th క్లాస్ ఉన్నప్పుడు అరౌండ్ 21 డిఫరెంట్ స్పోర్ట్స్లో నాకు మెడల్స్ వచ్చాయి. లైక్ ఐ వాజ్ ది ఆల్ రౌండర్. ప్రతి దగ్గర ఎక్కడ వెళ్ళినా నాకు మెడల్స్, ప్రైజెస్. అట్లా మా ఇంట్లో క్వింటాల్ బ్యాగులన్నీ నా ప్రైజెస్తో నిండి ఉంటాయి. బట్ వాళ్ళకి చదువు అంటే ప్రియారిటీ కాబట్టి బిగినింగ్లో సపోర్ట్ లేదు. దట్ టు విలేజ్ కాబట్టి అక్కడ ఏం ఫెసిలిటీస్ కూడా లేదు, గ్రౌండ్ కానీ కోచెస్ కానీ. అండ్ ఒక సర్టన్ ఏజ్ వచ్చింది అంటే గర్ల్ చైల్డ్కి బయట కూడా పంపించారు, లైక్ ఆడుకోవడానికి కానీ స్పోర్ట్స్ని కెరీర్గా చూస్ చేసుకోవడానికి అవకాశం లేదు. బట్ నేను 10 ఇయర్స్ కిడ్గా ఉన్నప్పుడు మ్యారీకోమ్ గారు ఇలా ఫ్లాగ్ ఎత్తడం, అంటే ఆమె వరల్డ్ ఛాంపియన్షిప్లో విన్ అయ్యాక తనది మెయిన్ పేపర్లో వచ్చింది. అది చూసినప్పుడు నేను అలా ఎత్తాలి, నేను ఇట్లా వరల్డ్ ఛాంపియన్ అవ్వాలి అన్న డ్రీమ్తో స్టార్ట్ అయ్యాను. నాకు తెలీదు ఆ జర్నీ ఇంత డిఫికల్ట్గా ఉంటుంది, ఇంత పాత్, ఇన్ని స్ట్రగుల్స్ ఉంటాయి ఆ జర్నీలో అని అప్పుడు తెలీదు. జస్ట్ అనుకోవడమే కదా, అనుకోవడం ఏదైనా అనుకుంటాం. ఆ జర్నీ స్టార్ట్ చేశాక తెలిసింది. అండ్ ఫస్ట్ 4 ఇయర్స్ ఇంట్లో చెప్పకుండానే స్టార్ట్ చేశాను హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చాక. అండ్ ఖర్చులు ఎక్కువ అయితే పేరెంట్స్కి లెక్క తెలుస్తుంది కాబట్టి పార్ట్ టైం జాబ్ చేసుకునేదాన్ని కాలేజ్ అవర్స్కి అవ్వగానే. అండ్ మార్నింగ్ ఈవినింగ్ ట్రైనింగ్. అంటే పేరెంట్స్కి ఫస్ట్ చెప్పలేదు. ఒక 4 ఇయర్స్ చెప్పకుండా అలా మేనేజ్ చేశాను. ఈ జనరేషన్లో గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ని ఎలా మేనేజ్ చేస్తారో అట్లా నేను నా మార్షల్ ఆర్ట్స్ని మేనేజ్ చేశాను. మీ ఇన్స్పిరేషన్ ఎవరు? అంటే నాకు హనుమాన్ ఇన్స్పిరేషన్. చాలా పవర్ఫుల్గా ఉంటారు, ఒక పంచ్ ఇస్తే లైక్ ఇలా ఉంటుంది కదా స్టోరీస్. మా అమ్మ చాలా బ్యూటిఫుల్గా చెప్తుంది. సో అది చాలా ఫీడ్ అయిపోయింది. ఆ తర్వాత నేను రియల్గా మైక్ టైసన్ వీడియోస్ చూసాను. లైక్ ఆయన ఇలా కొట్టంగానే నాకౌట్ అయిపోతారు ఒక పంచ్కి. సో నాకు అట్లా పవర్ఫుల్గా అవ్వాలి. ఆ హనుమాన్ స్టోరీస్ నన్ను స్ట్రాంగ్గా ఇంపాక్ట్ ఇచ్చినాయి. నేను అట్లా తయారవ్వాలి అని అనుకున్నాను అప్పుడు. సో అది రియల్ లైఫ్లో నేను ట్రైనింగ్ అయ్యేటప్పుడు ఆ సైకలాజికల్ అంతా ఏదైతే ఫీల్ అయ్యి ఉన్నానో అదంతా నేను ఇక్కడ చూపించేదాన్ని. మిగతా గర్ల్స్ కొంచెం ట్రైనింగ్కి వాళ్ళు గివప్ ఇస్తుండే, నేను అట్లా అవ్వాలి అన్న ఆ మోటివేషన్ బ్రెయిన్లో తిరుగుతూ ఉండేది. సో నేను ఎంత టఫ్ ట్రైనింగ్ అయినా అట్లే హవర్స్ అండ్ హవర్స్, 2-3 అవర్స్ ట్రైన్ అవ్వగానే వేరే అథ్లెట్స్ అంతా డ్రైన్ అయిపోతుండే. నేను 6 అవర్స్ ట్రైనింగ్ తర్వాత కూడా బ్రేక్ లేకుండా చేయగలుగుతాను. లైక్ ఇన్సైడ్ మనకి ఆ బర్నింగ్ ఉంది అంటే అవుట్ సైడ్ నుంచి వచ్చే మోటివేషన్ ఇంకా ఏం అవసరం ఉండదు. ఐ థింక్
ఆ బర్నింగ్ వాళ్ళ వల్ల స్టార్ట్ అయింది. ఈ 8 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ ఏంటండి అసలు? బాక్సింగ్, చెస్ బాక్సింగ్, లైక్ బాక్సింగ్ ట్రైనింగ్లోనే చెస్ బాక్సింగ్ అయిపోయింది. కిక్ బాక్సింగ్, టైక్వాండో, ఎంఎంఏ, గ్రాప్లింగ్, వుషు, మౌథాయ్ అండ్ సిలమ్మం. ఓకే. మీకు చాలా అవార్డ్స్ వచ్చాయి కదా, మిమ్మల్ని ఇట్లా ఇన్స్పిరేషన్గా తీసుకుని ఎవరైనా వచ్చారా? ఎస్, చాలామంది గర్ల్స్ నువ్వు నా ఇన్స్పిరేషన్ అంటే మా ఏరియాస్లో ఫెసిలిటీస్ ఉండవు యాక్చువల్లీ. ఆల్మోస్ట్ ఎక్కడ గ్రౌండ్స్ కూడా ఉండవు. సో నేను అలా వచ్చాను కదా, లైక్ ఏ గ్రౌండ్ లేకున్నా ఏ ఫెసిలిటీ లేకున్నా జస్ట్ నా విల్ మీద నేను ఇంత అచీవ్ చేసినప్పుడు, నువ్వు చేసినప్పుడు నేను చేయగలుగుతా అని అంటారు కదా చిన్న చిన్న గర్ల్స్. చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అంటే ఇంత చిన్న కిడ్కి నేను ఇన్స్పైర్ చేయగలిగాను అన్న ఒక ఆ పాజిటివిటీ నాకు చాలా మంచి కిక్ ఇస్తుంది. ఇప్పుడు యాజ్ ఏ అథ్లెటిక్గా బాయ్స్ చేయడమే చాలా గ్రేట్, కానీ ఒక ఉమెన్గా మీరు చేస్తున్నారంటే అది ఇంకా గ్రేట్. మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అసలు? యాజ్ ఎ గర్ల్గా ఏ జర్నీ స్టార్ట్ చేయాలన్నా చాలా డిఫికల్టీస్ ఉంటాయి. ఒక్కొక్కరి స్టోరీ ఒకలా ఉంటుంది. సో నా జర్నీలో ఏంటి అంటే బ్యాక్ సపోర్ట్ లేకపోవడం అండ్ పేరెంట్స్కి చెప్పకపోవడం అండ్ ఇన్ని చాలా పాలిటిక్స్ ఉంటాయి. సో ఇవన్నీ తట్టుకొని నిలబడగలగడం ఐ థింక్ నాకు ఇది ఛాలెంజింగ్. అండ్ ఏదో డిఫికల్టీ వచ్చిందని ఆగిపోయే టైప్ అయితే కాదు. చిన్నప్పటి నుంచి చాలా మొండితనం అలవాటు నాకు. ఎవరి మాట వినను. సో నాకు ఆ మైండ్ సెట్ ఇచ్చినందుకు ఆ దేవుడికి నేను డైలీ థ్యాంక్స్ చెప్పుకుంటా. లైక్ నేను ఇట్లా లేకుంటే నా స్టోరీ డిఫరెంట్గా ఉండేది. లైక్ అందరు గర్ల్స్ లాగానే మ్యారేజ్, కిడ్స్ అంతతోనే నా లైఫ్ అయిపోతుంది. ఇప్పుడు లైఫ్లో లైక్ ఇండియాలోనే ఎవరు అచీవ్ చేయింది నేను చేయగలిగాను. ఇట్స్ బికాస్ ఆఫ్ మైండ్ సెట్ అంతే. ఇప్పుడు ఒక అథ్లెటిక్ అంటే ఇటు ఫిజికల్గాను మెయింటైన్ చేయాలి, అటు మెంటల్గా కూడా స్ట్రెస్ తీసుకోవాల్సి వస్తుంది, కొంచెం డైట్ కూడా మెయింటైన్ చేయవలసి వస్తుంది. మీ డైట్ సీక్రెట్స్ ఏంటి? నేను ప్రాణిక్ ఫుడ్ మాత్రమే తీసుకుంటాను. ఐఎమ్ ప్యూర్ వెజిటేరియన్, సాత్విక్, ఆనియన్ గార్లిక్ తినను. ఓకే. లంచ్ ఒకటే తీసుకుంటాను. మార్నింగ్ వెజిటేబుల్స్, నట్స్ అండ్ నైట్ ఫ్రూట్స్ తీసుకుంటాను. లంచ్ అంటే వైట్ రైస్ వీక్లీ ట్వైస్ మాత్రమే తీసుకుంటాను. చాలా ఇష్టం వైట్ రైస్, కానీ తీసుకుంటే వెయిట్ గెయిన్, ఎందుకంటే కంబాట్ గేమ్స్లో వెయిట్స్ ఉంటాయి. నేను ఈజీగా వెయిట్ గెయిన్ అవుతాను. సో మోస్ట్లీ కర్డ్ రైస్ అంటే ఇలా ప్రాణం అనమాట. సో ఎప్పుడైనా వీక్లీ ట్వైస్ మాత్రం తీసుకుంటాను అంతే. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? కర్డ్ రైస్ అండ్ స్వీట్స్ కూడా ఇష్టం. లైక్ కానీ షుగర్ మొత్తం నా లైఫ్ నుంచి షుగర్ కట్. సో స్వీట్స్ తినడానికి లేదు. షుగర్, మైదా, ఆయిల్ అసలు తీసుకోను. ఫుడ్ అంతా ఘీ ప్రిపేర్డ్. మీరు ఫాస్టింగ్ చేస్తూ కూడా ప్రాక్టీస్ చేస్తారని విన్నాం, అది నిజమేనా? ఎట్లా మెయింటైన్ చేస్తారు అసలు? అది నేను బిలీవర్ని. ఇంటి దేవుడు లక్ష్మీనరసింహస్వామి. సో చాతుర్మాస్ అనేది ఉంటుంది. 4 months ఫాస్టింగ్ చేస్తాను. ఒక పూట తిని మాత్రమే ఉంటాను. సో యూజువల్లీ అదే టైంలో నాకు ఎవ్రీ టైం వరల్డ్ ఛాంపియన్షిప్ ఉంటుంది. సో వేరే కంట్రీస్ వెళ్ళినా అక్కడ దేంట్లో ఏముంటుందో తెలీదు. యాజ్ ఎ వెజిటేరియన్ ఒక భయం ఉంటుంది. యాజ్ ఎ వెజిటేరియన్ ఉండాలి అన్న ఒక స్ట్రాంగ్ ఇంటెన్షన్ ఫ్రమ్ ది బిగినింగ్. పేరెంట్స్ వెజిటేరియన్స్ అవ్వడం వల్లనో లేదు అంటే ఏమో తెలీదు ఎగ్జాక్ట్గా, బట్ నేను లైఫ్ టైం వెజిటేరియన్గానే ఉండాలి అని అనుకుంటున్నాను. సో అక్కడ అన్నిట్లో నాన్ వెజ్ ఉంటుంది. సో నాకు అది కూడా అక్కడ వెళ్ళినా యాడ్ అవుతుంది. ఓన్లీ ఫ్రూట్స్ తిని ఉండగలుగుతాను. మీరు అదర్ కంట్రీస్ వెళ్ళినప్పుడు అయితే ఫుడ్ కోసం అయితే ఇబ్బంది ఉంటుంది? ఇబ్బంది అంటే ఏం లేదు, అదే ఫాస్టింగ్లో ఉంటాను కదా. సో ఫ్రూట్స్, వెజిటేబుల్స్ నడిచిపోతుంది అంతే. ఓకే. మీరు టీవీ యాడ్స్ అలాగే ప్రమోషన్స్ కానీ ఎందుకు చేయరు? ఎందుకు అంటే లైక్ ఎగ్జాంపుల్ స్కిన్ టోన్ రియల్లీ బ్యూటీ కాదు. లైక్ ఇండియన్ స్కిన్ అన్ని స్కిన్ కలర్స్ ఉంటాయి, అందరూ బ్యూటిఫుల్. లైక్ ఒక స్కిన్ టోన్ బ్యూటీని డిసైడ్ చేయకూడదు. ఇప్పుడు చాలా ఆల్మోస్ట్ యాడ్స్ నువ్వు ఏదో కలర్ ఉంటేనే నువ్వు బ్యూటిఫుల్ అన్నట్టు. నిజంగానా? మన దగ్గర బ్యూటీలో ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి. లైక్ డ్రెస్సింగ్ నుంచి అన్ని విధాలుగా వీఆర్ బ్యూటిఫుల్. ఎవ్రీ గర్ల్ బ్యూటిఫుల్. తనని తక్కువ చేసి చూపించడానికి లేదు. ఏదో ఒక రీజన్తో ఏదో నీ ప్రోడక్ట్ని నువ్వు దాన్ని ప్రమోట్ చేసుకోవడం కోసం ఒక గర్ల్ సెల్ఫ్ ఎస్టీమ్ని నువ్వు డౌన్ చేయడానికి లేదు. సో నేను అలాంటివి ఏం ప్రమోట్ చేయను. నేను మేకప్ వేసుకోను, నేను ఏది తినను,
లైక్ ఏది పడితే అది, అట్లాంటి వాటికి నేను ఎట్లా ప్రమోట్ చేస్తాను. లైక్ నేను ఈవెన్ ఫేక్గా హాయ్ కూడా చెప్పను ఎవరికి. సో అట్లాంటిది నేను ఎట్లా అలా నేను చేయలేను. సో అందుకే. మీకు కొంతమంది సెలబ్రిటీస్తో రూమర్స్ వచ్చాయని అయితే కొంతమంది స్ప్రెడ్ చేశారు, దానిపై మీ రియాక్షన్ ఏంటి? లేదు, రూమర్స్ వాళ్ళు అడుగుతారు, స్ప్రెడ్ కాదు. నేను ఎక్కడ పర్మిషన్ ఇవ్వను అండ్ అందరు నాతో భయపడే ఉంటారు. నేను లైక్ సీరియస్ యాక్షన్ తీసుకుంటాను కాబట్టి వాళ్ళు విత్ పర్మిషన్ అడిగి మరీ వాళ్ళు అడుగుతారు. సో నేను సింగిల్గా ఉన్నది నా చాయిస్, నాకు ఆప్షన్స్ లేక కాదు. 90+ మ్యారేజ్ ప్రపోజల్స్ వెయిటింగ్లో ఉన్నాయి. లైక్ డిఫరెంట్ కంట్రీస్, ఏ కంట్రీ వెళ్ళినా అథ్లెట్స్ది డెసిజన్ మేకింగ్ చాలా స్పీడ్గా ఉంటుంది. యు ఆర్ ది పర్ఫెక్ట్ ఫర్ మీ అన్నట్టు వాళ్ళు అక్కడే డిసైడ్ అయిపోతారు. బట్ బెస్ట్ థింగ్ ఏంటంటే నో చెప్తే వాళ్ళు నో యాక్సెప్ట్ చేస్తారు. మన వాళ్ళలాగా ఈగోస్ అవి ఉండవు వాళ్ళకి, నువ్వే కావాలి ఇది టార్చర్ పెట్టడాలు ఇలాంటివి ఏమి ఉండవు అక్కడ. సో ఇది నా చాయిస్ మాత్రమే, నాకు ఆప్షన్స్ లేక కాదు. బట్ వీళ్ళు ఇట్లా అంటే ఎలాగో ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేయను అన్నట్టుగా వాళ్ళు ఏదో పనికి మాలిన ఇదంతా డ్రామా అని నేను అనుకుంటున్నాను. సో రూమర్స్తో నాకు వచ్చేది ఏమో కానీ పోయేది చాలా ఉంటుంది. లైక్ నేను ఎలా స్టార్ట్ అయ్యాను నాకు తెలుసు. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ మై జర్నీ అండ్ నాకు చాలామంది సపోర్ట్ చేశారు. లైక్ ఎంతమంది నన్ను ఇబ్బంది పెట్టారో అంతమంది నాకు సపోర్ట్ కూడా చేశారు. ఎందరో షోల్డర్ ఇస్తే కానీ నేను ఇక్కడి వరకు రాలేదు. సో ఎవరిని నేను డిస్రెస్పెక్ట్ చేయలేను, వాళ్ళు ఎంతో నన్ను నమ్మితేనే ఇక్కడ ఉన్నాను నేను. సో ఎవరి నమ్మకాన్ని నేను అట్లా బ్రేక్ చేయలేను. సో అందరికీ యూజువల్లీ మనుషులకి చాలా దూరంగా నా పర్సనల్ లైఫ్ ఎలోన్గానే ఉంటాను. నా ఎనర్జీ ఎప్పుడు సేవింగ్ మోడ్లోనే ఉంటుంది, జనాలతో మాట్లాడకుండా. సో ఓన్లీ టార్గెట్, ఏ డిస్ట్రాక్షన్స్ ఉండవు. నా స్క్రీన్ టైం కూడా 15 minutes ఉంటుంది. ఎక్కడ నేను టైం వేస్ట్ చేయకుండా నా డే అంతా ఫుల్లీ ఫిక్స్డ్గా ఉంటుంది. సో పనికి మాలిన అంటే లైక్ నా గోల్కి ఏదైతే ఫీడ్ చేయదో అవన్నీ నాకు డిస్ట్రాక్షన్. సో వాటన్నిటికీ నేను చాలా దూరంగా ఉంటాను. ఓకే, ఇది అడగొచ్చు అడగకూడదు తెలియదు, మీకు ఏమైనా ప్రపోజల్స్ వచ్చాయా? యూజువల్లీ వేరే కంట్రీస్ వెళ్ళినప్పుడు అథ్లెట్స్ కానివ్వండి, లైక్ యాజ్ ఏ ఛాంపియన్ నాకు అన్ని స్కూల్స్ కాలేజెస్ అక్కడ ఇక్కడ పిలుస్తూ ఉంటారు. అండ్ చాలామంది పొలిటీషియన్స్ని మీట్ అవుతూ ఉంటాం. కొంచెం ఎక్స్పోజర్ ఎక్కువ ఉండడం వల్ల అనుకుంటా మేబీ జనాలు ఈజీగా ప్రపోజ్ చేయడం కానివ్వండి, లేదు అంటే డైరెక్ట్ మా నాన్నతో మాట్లాడడం కానీ. సో నేనేమి ఎంటర్టైన్ చేయను, డైరెక్ట్ మొహం మీదనే చెప్తాను. నేను కొంచెం ర్యూడ్గానే ఉంటాను. నో అని ఫేస్ మీద చెప్పినప్పుడు కొందరు యాక్సెప్ట్ చేయలేరు అంతే. మీ డ్రీమ్ బాయ్ ఎవరైనా ఉన్నారా? డ్రీమ్ బాయ్ అంటే నాకు లైక్ మా బాబాయ్. ఓకే, చిన్నప్పుడు నాకు హీరో అనమాట. చాలా స్ట్రాంగ్గా ఉండదు, ఆయన కరాటే ప్లేయర్ రవి. ఓకే, ఒక పంచ్ ఇచ్చాడు అంటే ఎవరైనా బ్లడ్ వామిట్ చేయాలి, ఎంత టఫ్గా. అంటే మెన్ అంటే నాకు పర్టికులర్గా ఇలా ఉండాలి అన్నది కొన్ని ఉంటాయి, స్ట్రాంగ్గా ఉండాలి. లైక్ మస్కులీ నా ఎనర్జీ లేదు అంటే నాకు వాళ్ళు మెన్ లాగా కన్సిడర్ అనిపించరు. ఓకే, సో ఆయన నా ఫస్ట్ డ్రీమ్ బాయ్, మా కాక నా ఫేవరెట్. ఓకే, తర్వాత చూసాను ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్స్ వెళ్ళినప్పుడు ఒక రష్యన్ ఆర్మీ గాయ్, లైక్ తను ఫ్లర్ట్ చేస్తుంటే నాతో అవ్వలేదు. లైక్ నేను ఈజీగా జనాలను నా సరౌండింగ్స్లో రానివ్వను. బట్ ఒక లిమిట్ క్రాస్ అయితే నాకు కంట్రోల్ ఉండదు. సో కంటిన్యూస్గా బాడీ షాట్స్ ఇచ్చాను, లైక్ కొట్టేశాను అనమాట. సో నా ఫింగర్ ఇరిగిపోయింది. సో అప్పుడు విరిగినప్పుడు తెలియలేదు, బట్ అంటే నా డ్రీమ్ బాయ్ లిస్ట్లో అదొక అనమాట. నేను పని చేస్తే నా ఫింగర్ ఇరిగిపోవాలి అని. సో అంత టఫ్గా ఉండాలి అని అట్లా అనుకున్నాను. సో ఇప్పుడు గేమ్కి వెళ్తారు కదా, అప్పుడు మీలా టఫెస్ట్ ప్లేయర్ని ఫేస్ చేసిన అటువంటి సంఘటన ఏదైనా ఉందా? ఎస్, ఒక నేపాలీ గర్ల్ని నేను ఫేస్ చేశాను. షీ వాజ్ ది టఫెస్ట్. ఈరోజు వరకు అంత టఫ్ అథ్లెట్ని నేను చూడలేదు. ఓకే, తనతో ఫైట్ ఫస్ట్ రౌండ్లో నా ఫింగర్ ఇరిగిపోయింది, లెగ్ ఫింగర్. ఓకే, ఇదంతా ఇంజూర్ అయింది, నెక్కి గట్టిగా పడింది, అంటే ఐస్ వాటర్ ఫిల్ అయింది, నోస్ బ్లీడ్ అవుతుంది. నాకు కనిపిస్తలేదు అనమాట తను సరిగా, ఇలా చూస్తే తప్ప ఇలాగ అనిపిస్తలేదు. కానీ నాకు ఆప్షన్ లేదు. ఎంతోమందికి నేను అగెనిస్ట్గా నా జర్నీ స్టార్ట్ చేశాను. అండ్ ఎంతమంది డిఫికల్ట్ అంటే సిచ్యువేషన్స్ ఇచ్చారు. నేను ఈ స్పోర్ట్ వదిలేసేటట్టుగా ఎన్ని సిచ్యువేషన్స్ క్రియేట్ చేసినా ఎక్కడ నేను వెనక్కి రాకుండా అట్లా నిలబడి అందరికీ చాలా గట్టిగా వార్నింగ్స్ ఇస్తూ వచ్చిన నేను సడన్ అక్కడ నేను బ్యాక్ స్టెప్ వేయొద్దని డిసైడ్ అయ్యి సెకండ్ రౌండ్ నాకౌట్ చేశాను. కంటిన్యూ పంచెస్ చేసేసరికి ఆమె నాకౌట్ అయిపోయింది. అంటే లైక్
బట్ ఆమె ఇచ్చిన కిక్స్ ఇప్పటివరకు నేను ఎంత మందితో ట్రైన్ అయ్యాను కదా, ఎక్కడ అంత టఫ్గా పడలేదు. లైక్ కొట్టంగానే నోస్ బ్లీడ్ అయ్యేటంత స్ట్రాంగ్ అంటే ఎవరు లేకుండే. ఓకే, షీ వాజ్ ది టఫెస్ట్. మీరు ఇంటర్వ్యూస్ బేసిక్గా ఎక్కడ ఇంటర్వ్యూస్ ఇయ్యరని విన్నాం పెద్దగా, ఎందుకు అట్లా? ఎందుకంటే నా షెడ్యూల్ చాలా ఫిక్స్గా ఉంటుంది. మార్నింగ్ 5:30 నుంచి 11:30 మార్నింగ్, అది ఇంటికి వచ్చేసరికి 12-12:30 అవుతుంది. సో ఆ తర్వాత వండుకొని తినాలి. అండ్ మళ్ళీ ఆఫ్టర్నూన్ 2:30కి స్టార్ట్ అయిపోతాను. మళ్ళీ మిడిల్లో ఒక 1 అవర్ ట్రైన్ చేయడం. అంటే ఎర్నింగ్ కూడా ఉంటుంది నా జర్నీలో. మీకు ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు కదా? ట్రైనింగ్ ఇస్తున్నాను. సో మళ్ళీ నైట్ ఇంటికి వచ్చేసరికి 10:30 అవుతుంది. సో నాకు ఎక్కడ టైం లేదు. ఎక్కడైనా ఏదైనా ఒక రోజు ట్రైనింగ్ లేదు మార్నింగ్ అంటే తప్పితే కానీ ఎక్కడ నాకు అట్లా టైం అడ్జస్ట్ అంటే మీకు ఫ్రీ టైం అంటూ లేదు యాక్చువల్లీ. అందుకే అండ్ ఎప్పుడైనా చాలా ఇంజురీస్ అవుతాయి కదా, లైక్ రికవరీ అవ్వనివి, అప్పుడు మార్నింగ్ ట్రైనింగ్ వదిలేసి రెస్ట్ తీసుకుంటాను. లైక్ ఎందుకు అంటే ఇంజురీ మీద అట్లే ట్రైన్ అయితే ఇంజురీ ఇంకా కొంచెం పెరగడం తప్ప అది దాంతో నుక్సాన్ ఉంటుంది అంతే, దాంతో యూజ్ ఏమి ఉండదు. మళ్ళీ ప్రాబ్లం పెరగడం మాత్రమే ఉంటుంది. కాబట్టి అప్పుడప్పుడు రెస్ట్ తీసుకుంటాను. ఆ టైంలో ఇంటర్వ్యూస్ అడిగితే ఇస్తాను. అంటే ఎవరైనా అడిగి ఉంటారు కదా, సో ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను అంటే వాళ్ళు. యూజువల్లీ అయితే ఇవ్వను, ఎందుకంటే నా పర్సనల్ లైఫ్ని అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు తెలుసుకొని చేసేది ఏముంటుంది అంటే ఎక్కువ నేను ఎవరికి తెలియాలి అని అనుకుంటాను. ఎందుకంటే నా డ్రీమ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అనవసరపు ఫోకస్ వచ్చింది అంటే అక్కడి వరకు నేను రీచ్ అవ్వలేను అన్న ఒక భయం ఉంటుంది నాకు ఇన్సైడ్. సో మేబీ అది కూడా రీజన్, పెద్ద రీజన్ అదే అనుకుంటున్నా. డైట్ సీక్రెట్ ఏంటి అసలు? మీరు ఎట్లా అంటే సీక్రెట్ ఏం లేదు, వెజిటేరియన్ నేను. ఓకే. సో నట్స్ ఎక్కువ తీసుకుంటాను. ఎవ్రీడే కాజు కర్రీ ఒకటి అండ్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ లాంటిది ఏదైనా వండుకుంటాను. రైస్కి బదులు కొర్రలు కానివ్వండి, క్వినోవా తీసుకుంటాను. మార్నింగ్ ఘీ తాగి వెళ్తాను. అండ్ 9 o'clock టైంలో ఒక జ్యూస్ తీసుకుంటాను, వెజిటేబుల్ జ్యూస్. 11:30 టైంలో నట్స్ తీసుకుంటాను. బిఫోర్ 2:30 లంచ్, అది నా లాస్ట్ మీల్. ఇఫ్ నైట్ ఆకలి వేసింది అంటే ఫ్రూట్స్ తీసుకుంటాను. మీరు ఇట్లా ఇంటర్వ్యూస్ చేయడానికి కానీ కొంచెం ఇంట్రోవర్ట్ మీరు? అంటే బేసిక్గా ఎవరితో మాట్లాడరు, సైలెంట్గా ఉంటారని కూడా లేదు, ఎనర్జీ సేవింగ్ మోడ్ ఇది. నేను నమ్మేది ఏంటి అంటే ఫీడింగ్ అంటే తినడం ఒకటే కాదు, చూడడం, వినడం, మాట్లాడడం, ఎవ్రీథింగ్ మనం కన్జ్యూమ్ చేయడం అవుతుంది. సో నా కన్జంప్షన్ ప్రతిదీ పర్టికులర్గా ఉండాలని నేను ఏదన్నా డిసైడ్ అయితే ఇంకా వెనక్కి తగ్గను. సో ఏది డిస్ట్రాక్షన్ అనుకున్నా నా లైఫ్ స్టైల్లో అది ఉండదు. ఓకే. నా మైండ్ సెట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో దాని గురించి నా ఎనర్జీ ఫ్లో నా గోల్ కోసం మాత్రమే ఉండాలి అని చెప్పి అలా ఎనర్జీ సేవింగ్ మోడ్ మాత్రమే అది. ఓకే. ఇంకా మీరు ఫ్యూచర్లో ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? గిన్నీస్ రికార్డ్ ప్రాక్టీస్ చేస్తున్నాను, బ్రేక్ అవుతున్నాయి. అండ్ ఇంకా కొన్ని స్పోర్ట్స్లో ఇంటర్నేషనల్ మెడల్స్ అచీవ్ చేయాల్సి ఉంది. కొన్ని స్పోర్ట్స్లో ట్రైనింగ్ స్టార్ట్ చేశాను. సో ఒలింపిక్ వరకు వెళ్ళాలి అన్నది డ్రీమ్. ఓకే. ప్రాక్టీస్లో అయితే ఉన్నాను, ఫామ్లో ఉన్నాను, చూడాలి. మీరు ఇప్పుడు ట్రైన్ చేస్తున్నారు కదా, ఇట్లా ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? నేను మీ స్టేజ్ వరకు రావాలి అని కొంతమంది ఉంటారు కదా పిల్లలు మీ దగ్గర, అలా ఎవరినైనా ఉన్నారా? చాలామంది పిల్లలు ఇప్పుడు ట్రైన్ అవుతున్న కిడ్స్ అందరికీ ఛాంపియన్షిప్స్కి రావాలి అని చాలా ఎఫర్ట్స్ పెడతారు. చిన్న చిన్న పిల్లలు వాళ్ళంతా కష్టపడుతుంటే అయ్యో అనిపిస్తుంది. అంటే రియల్గా మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. బాడీ పెయిన్స్ మనకి 3-4 days తగ్గవు. సో అట్లాంటిది వాళ్ళు 1.5 hour వాళ్ళు ఫుల్ వర్క్ చేస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఫ్యూచర్ ఛాంపియన్స్ వాళ్ళు. అంటే ఎఫర్ట్స్ అందరూ పెట్టలేరు, అందరూ మాట్లాడే వాళ్ళే ఉంటారు, చేసేవాళ్ళు చాలా తక్కువ. వాళ్ళు చేస్తున్నారు కదా, అంటే చాలా గొప్పగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను ట్రైన్ అయ్యే ప్లేసెస్లో గర్ల్స్ చైన్ వస్తుంది, కాళ్ళు వస్తుందని కూర్చుండిపోతారు. వాళ్ళు నిజంగా ఎఫర్ట్స్ పెట్టారు 100%. అందుకే అక్కడ ఏం అచీవ్మెంట్స్ ఉండవు. కోచ్ అందరికి ఒకేలా నేర్పించినా కొందరే ఛాంపియన్స్ ఎందుకు అవుతారంటే వాళ్ళు అంతా ఎఫర్ట్స్ పెడతారు, ప్రాణం పెడతారు. కాబట్టి అట్లా ఉంటాయి రిజల్ట్స్. పిల్లలు పెడుతున్నారు, బాగుంది. మీ ట్రైనింగ్ ఎక్కడ జరిగింది? బేసిక్ ట్రైనింగ్ అంతా హైదరాబాద్లోనే. స్కిల్ అవసరం అనిపించినప్పుడు వేరే స్టేట్స్ వెళ్ళి ట్రైన్ అయ్యాను.
అండ్ టోర్నమెంట్స్ వెళ్తాను కదా, ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్స్, అక్కడ వేరే అథ్లెట్స్ ఉంటారు కదా, లైక్ వేరే వేరే కంట్రీస్ నుంచి. ఎవరి దగ్గరైనా స్కిల్ ఉంటే నేను వెళ్ళి మాట్లాడతాను అండ్ నేర్చుకుంటాను. నాకు వచ్చింది వాళ్ళకి నేర్పిస్తే, వాళ్ళకి వచ్చింది వాళ్ళు నేర్పిస్తారు. సో అలా నేర్చుకుంటాను. స్కిల్ని ఎప్పుడు పెంచుకుంటూనే ఉండాలి, లేదు అంటే మనం అవుట్డేటెడ్ లాగా ఉంటాం. వచ్చిన కొంత స్కిల్తోనే మనం బెస్ట్ అవ్వలేం ప్రతిసారి. అదేవిధంగా ఈ మార్షల్ ఆర్ట్స్ అనేవి చాలా పెయిన్తో కూడుకున్న గేమ్స్. మీరు ఎట్లా ఫస్ట్ 3 years చాలా డిఫికల్ట్గా ఉండేది. అంటే ట్రైనింగ్లో పంచెస్, కిక్స్, బాడీ అంతా బ్లూ గ్రీన్ అయ్యి అట్లా ఉండేది. ఇలా నిద్రపోవడానికి రాకపోయేది, అలా అంటే కదలడానికి, అంటే ఫుల్ బాడీ కిక్స్ ఉంటాయి కదా. సో పెయిన్ఫుల్గా ఉండేది. తర్వాత 3 years ట్రైనింగ్ తర్వాత, 3.5 years తర్వాత పెయిన్ తగ్గింది. అంటే మీరు కిక్ ఇచ్చినా పంచ్ ఇచ్చినా నాకు పెద్ద ఫరక్ పడకుండా అయిపోయింది. అంటే బాడీ స్ట్రాంగ్గా తయారైంది. మేబీ నేను ప్రిపేర్ కూడా చేసుకున్నాను, నాకు తగలట్లేదు. నాకు కిక్ వచ్చినా పంచ్ వచ్చినా నేను స్మైల్ ఇస్తాను. లైక్ ఒకే టైంలో ఒక పర్సన్ 2 ఎమోషన్స్ ఫీల్ అవ్వలేడు. సైకలాజికల్లీ అది రియల్గా వర్కౌట్ అవుతుంది. సో నేను అది అలా సెల్ఫ్ హిప్నోటైజ్ చేసుకున్నాను, అది వర్కౌట్ అయింది. మీరు ఈ ఫీల్డ్లోకి ఎన్ని ఇయర్స్ అప్పుడు వచ్చారు? ఇట్స్ మీన్ నేను 18 ఏజ్లో వచ్చాను, 18 ఎండింగ్లో. సో ఇట్స్ బీన్ 11 years. ఐమ్ 29. ఓకే. ఇప్పుడు ఈ సొసైటీలో చూసుకుంటే మహిళల మీద అనేది ఎక్కువ, అంటే ఎవరైనా వచ్చి కొట్టడం కానీ అట్లా జరుగుతున్నాయి. తనను తను ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఏ విధంగా చేయగలుగుతాను ఒక మహిళ? అది మైండ్ సెట్ మాత్రమే. ఇప్పుడు ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ నీ దగ్గర ఉంది అంటే నేను ఎవరు ఏం చేయలేరు. లైక్ ఆ స్ట్రాంగ్గా నిలబడగలగాలి. లైక్ ఎవరైనా ఇబ్బంది పెట్టారు, నువ్వు ఎక్స్ప్రెస్ చేయాలి, నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పగలగాలి. లైక్ యూజువల్లీ ఉమెన్కి ఎలా ఉంటుందంటే ఎక్స్ప్రెస్ చేయకుండా అలా అలా ట్రైన్ చేసి ఉంచుతారు పేరెంట్స్. అమ్మాయి అంటే ఇలానే ఉండాలి, ఇలానే నవ్వాలి, ఇలానే నడవాలి, చాలా ఉంటాయి కదా. ఆ ప్యాటర్న్ నుంచి బయటకు రాలేరు ఎవరు. ఇలా ఉంటే నడవదు అని అర్థం కానికి వాళ్ళు బయటకు రావాల్సి వస్తుంది. సొసైటీలోకి బయటకు వచ్చినప్పుడు కానీ వాళ్ళకి తెలియదు ఎంత స్ట్రాంగ్గా ఉంటే మనం ఎట్లా నిలబడగలుగుతామని. సో పేరెంట్స్ది పెద్ద మిస్టేక్ అని నేను అనుకుంటున్నా. టఫ్గా తయారు చేయండి. తను బతకాలి, సొంత కాళ్ళ మీద నిలబడాలి అంటే తను చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ప్రతి దగ్గర మీరు వెళ్ళలేరు. లైక్ అమ్మ, నాన్న, తోక, నాన్న, ఇంకెవ్వరు, అన్న, తమ్ముడు, హస్బెండ్, ఇట్లా కాదు. తను కూడా ఒక పర్సన్. సొసైటీలో 50% ఉమెన్. 50% అంటే ప్రొటెక్షన్లోనే నీకు సగం టైం వేస్ట్ అయితే తన నుంచి ప్రొడక్టివిటీ సొసైటీకి ఏమి ఉండదు. ఇద్దరూ షేర్ చేస్తేనే, సొసైటీలో కంట్రిబ్యూట్ చేస్తేనే ఇంకా ఏదైనా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, సంథింగ్ హ్యాపెన్స్. అంటే ఏం ఇలా ప్రతి దగ్గర ఆమెకి లిమిటేషన్స్ పెట్టి తనని మొత్తం ష్రింక్ చేస్తే తన ఎంత క్యాపబిలిటీ, తన ఎంత పొటెన్షియల్ ఉంది సొసైటీకి తెలియదు. సో నేను అవన్నీ ఆ లిమిటేషన్స్లో ఉండాలనుకోలేదు, అవన్నీ బ్రేక్ చేశాను. అండ్ మొత్తం సోలో ట్రావెలర్ని. నేను ఎక్కడ వెళ్ళినా ఎలోన్గా వెళ్ళడం నాకు అలవాటు. అండ్ ఎవరైనా ఇబ్బంది పడితే లేపి ఎత్తేస్తాను అంతే. 1-2 సార్లు పట్టుకాయించగానే అందరు భయపడి ఉంటారు సైలెంట్గా. సో ఆ స్ట్రెంగ్త్ మన దగ్గర ఉంది అంటే పేరెంట్స్ కూడా నాన్న నేను కాశీ వెళ్తున్నా అంటే హ్యాపీ జర్నీ బెటా అని, అంటే లైక్ అలా ఉంటుంది. యూజువల్లీ వేరే గర్ల్కి ఎక్కడ వెళ్తావు, నువ్వు వెళ్ళడానికి లేదు, అమ్మాయివి పెళ్ళి అయ్యాక నీ హస్బెండ్తో వెళ్ళు. లైక్ నా ఫ్రెండ్స్కి అలా అనడం నేను విన్నాను. సో చాలామంది గర్ల్స్కి ట్రావెలింగ్ ఒక డ్రీమ్గానే ఉండిపోయి ఉంటుంది. నువ్వు టఫ్గా లేవు, నీకు ఎలా ఉండాలో తెలియదు కాబట్టి మాత్రమే వాళ్ళు భయపడుతున్నారు. నువ్వు స్ట్రాంగ్గా ఉంటావు, నలుగురిని తన్ని ఇంటికి వస్తావు, అట్లా అనిపించింది వాళ్ళకి, పేరెంట్స్కి అర్థమైంది అంటే నువ్వు ఆ ఫ్రీడమ్ని నువ్వు సంపాదించుకున్నట్టే. ఓకే. ఇప్పుడు ఒక అమ్మాయి ఇట్లా బయటికి వెళ్ళి స్పోర్ట్స్లో రాణించాలన్నా కూడా సిటీలో అయితే ఓకే, కానీ గ్రామాల్లో అయితే కొంచెం మంది ఇంటి పక్క చుట్టుపక్కన వాళ్ళంతా అరే ఏందిరా ఈ అమ్మాయి ఇట్లా తిరుగుతుంది అని అట్లా మాట్లాడతారు కదా. మీరు అలాంటివి ఏమైనా ఫేస్ చేశారా ఊర్లో? థ్యాంక్ గాడ్ ఏంటి అంటే నేను తెలియకుండా చేశాను కదా, సో అది నాకు యాడ్ ఆన్ అయింది. ఫస్ట్ నా నేషనల్ మెడల్ దాకా ఎక్కడ ఎవరికి తెలీదు. తెలవడంతోనే నేషనల్ మెడల్తో తెలిసింది కాబట్టి పేపర్స్లో వచ్చింది. అండ్ ఎవరేమన్నా నాకు ఫరక్ పడదు. నా మైండ్ సెట్ అంతా స్ట్రాంగ్గా ఉంటుంది. ఒకరు ఏదో అన్నారని నేను ఆగిపోలేను. నేను ఇది చూస్ చేసుకున్నా, ఇది ఎంత డిఫికల్టో నాకు తెలుసు. యూజువలీ చూసే వాళ్ళకి తెలియకుండొచ్చు, ఈ ట్రైనింగ్ ఇన్ని గంటలు ట్రైన్ అయ్యి ఇంత స్ట్రాంగ్గా నిలబడడం, ఇన్ని పాలిటిక్స్ తట్టుకోవడం ఒక ఆర్డినరీ హ్యూమన్తో అవ్వదు. భగవంతుడు ఎవరికైనా ఒక డ్రీమ్ ఇచ్చాడు అంటే వాడు క్యాపబుల్ అయి ఉంటే మాత్రమే ఇస్తాడు.
దానికి నువ్వు శ్రమ పడాలి, అది నువ్వు రీచ్ అవ్వగలుగుతావు, నీ దగ్గర ఆ పొటెన్షియల్ ఉంటుంది. కానీ ఆ జర్నీ నువ్వు ఫేస్ చేయగలగాలి. చేయలేనప్పుడు నీ దగ్గర ఎంత కెపాసిటీ ఉన్నా, ఎంత టాలెంట్ ఉన్నా యూజ్ లేనట్టు అది. సో ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు జనాలు. మంచి చేసినా అంటారు, చేయకపోయినా అంటారు, గొప్పగా అచీవ్ చేసినా అంటారు. సో బట్ ఇప్పుడైతే ఎంతమంది పాజిటివ్గా ఉన్నారు అంటే వాళ్ళు కిడ్స్ని పంపిస్తున్నారు అండ్ చాలామంది వాళ్ళ పిల్లలకి నా నేమ్ పెట్టుకున్నారు. సో అంటే కొంచెం డిఫరెన్స్ అయితే వచ్చింది. ఇంత స్ట్రగుల్ చేస్తే కొంచెం మార్పు. అండ్ వాళ్ళ డాటర్స్ని నా దగ్గర ట్రైన్ అవ్వడానికి పంపిస్తున్నారు. సో పాజిటివ్ చేంజ్, సొసైటీ మారుతుంది. గర్ల్ అంటే కొంచెం అంటే గర్ల్ స్ట్రాంగ్ అవ్వడం కూడా, లైక్ ఇది వరకు అమ్మ వాళ్ళ జనరేషన్స్ ఎలా ఉండేవి అలా ఉండిపోయారు. తనకి ఇబ్బంది ఉన్నా ఏది ఎక్స్ప్రెస్ చేయకుండా ఉమెన్ ఇలానే ఉండాలి కాబట్టి అలా ఉండిపోయారు వాళ్ళు. సో మనకి ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి. మనకి కొంచెం బుర్ర పనిచేస్తుంది అనుకోవాలో, లేదు అంటే ఇంకేదో. మరీ ఫెమినిజం అని ఆ షార్ట్ క్లాస్ వేసుకుని తాగుతూ ఆ స్మోక్ చేసే వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. తనకంటూ ఒక ఐడెంటిటీ కావాలి, తను ఉన్న ఫీల్డ్లో ఏదో అచీవ్ చేయాలనుకుంటారు కదా, ఆ గర్ల్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను నేను. సో ఫ్రీడమ్ అందరికీ దొరకదు. దొరికిన వాళ్ళు మిస్యూజ్ చేసుకునే వాళ్ళు నాకు ఇక్కడ కనిపించారు. నాకు అనిపించేది పేరెంట్స్ సపోర్ట్ దొరికితే బాగుండేది అంటే. కానీ ఇక్కడ ఎంతమంది పేరెంట్స్ సపోర్ట్ చేసే పేరెంట్స్ని చూస్తున్నాను, వాళ్ళు ఎఫర్ట్స్ పెడతలేరు. ఆ జీల్ మనకు ఉండాలి. అప్పుడు అర్థమైంది సపోర్ట్ ఉన్నా లేకపోయినా మన దగ్గర సీన్ ఉంటే మాత్రమే మనం చేయగలుగుతాం. బయట సైడ్ నుంచి ఉండే ఏది ఏం చేయలేదు. ఆ బయట నుంచి వచ్చే మోటివేషన్ ఒక 2 days మాత్రమే ఉంటుండొచ్చు. ఆ బర్నింగ్ సెన్సేషన్, ఆ జీల్ నీ దగ్గర ఉంటే మాత్రమే ఏమి రిసోర్సెస్ లేకున్నా మనం చేయగలుగుతామని నేను నా ఎక్స్పీరియన్స్తో నేర్చుకున్నాను. మీ స్లీపింగ్ పీరియడ్ ఎట్లా ఉంటుంది? అంటే ఎన్ని అవర్స్ పడుకుంటారు? నేను ఏ టైంకి లేస్తారు? చాలా తక్కువ నిద్రపోతాను. 3 hours నిద్రపోతాను. ఓన్లీ 3? అంటే నేర్చుకోవాల్సింది చేయాల్సింది చాలా ఉంది. నిద్రకి టైం వేస్ట్ చేయలేను. అంటే ఎక్కువ నిద్రపోతే ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. అండ్ ఎవరు అయినా కూడా అచీవర్స్ కొంచెం నిద్రకి ప్రియారిటీ తక్కువనే ఇస్తారు. అండ్ ఇట్స్ ఏ రాంగ్ సజెషన్, ఎవరు ఫాలో అవ్వకండి. సఫిషియెంట్ అంటే నేను అట్లా ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి నాకు ఓకే. యూజువల్లీ ఒక నార్మల్ హ్యూమన్ తక్కువ నిద్రపోతే వాళ్ళ బుర్ర పనిచేయదు, మెమొరీ పనిచేయదు. అండ్ ఒక్కరోజు కంప్లీట్గా నిద్రపోకుండా ఉన్నారంటే 50% బ్రెయిన్ వర్క్ చేయడం మానేస్తుంది. సో నిద్ర మ్యాటర్స్. నాది డిఫరెంట్ స్టోరీ కాబట్టి నాకు ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన చాలా పనులు ఉన్నాయి కాబట్టి మాత్రమే నేను నిద్ర దగ్గర టైంని తక్కువ చేసి మిగతా దగ్గర టైం ఎక్కువ పెడుతున్నాను. ఇంజురీస్ అయినప్పుడు మాత్రం ఎక్కువ నిద్రపోతాను. లైక్ రికవరీ అవ్వదు, నిద్ర లేదు అంటే బాడీ హీల్ అవ్వదు. సో అప్పుడు ఎక్కువ నిద్రపోతాను. మార్నింగ్ ఏ టైంకి లేస్తారు? నేను 3కి లేస్తాను. 3కి లేస్తారు. 3కి లేచి మళ్ళీ ప్రేయర్ చేసుకుంటాను. నేను బిలీవర్ని, చాలా గట్టిగా నమ్ముతుంది ఉంది. 1 గంట సేపు ప్రేయర్ చేసుకుని 5:30కి స్టార్ట్ అయిపోతాను. అక్కడ నుంచి అలా ఫుల్ డే అంతా ఫిక్స్డ్గా ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నం 12 నుంచి ఇన్ బిట్వీన్ 2:30 టైం ఉంటుంది నాకు. లైక్ వంట వండుకొని తిని నిద్రపోతాను 1 గంట సేపు. ఓకే. ఫుల్ అది న్యాప్ లాగా ఉండదు, మంచిగా నిద్రపోతాను. అది నిద్రపోయాక మళ్ళీ 2:30కి లేచి స్నానం చేసుకొని మళ్ళీ వెళ్ళిపోతాను. ఓకే. మీకు సిబ్లింగ్స్ ఉన్నారా? తమ్ముడు ఉన్నాడు. ఓకే. విజయ్ రాఘవేంద్రరావు. తను రీసెంట్లీ ఇంటర్నేషనల్ మెడలిస్ట్. ఏషియన్ ఛాంపియన్షిప్లో అండ్ ఇండియన్ ఓపెన్లో మెడల్స్ వచ్చాయి తనకి. తను టైక్వాండో చేస్తాడు, చెస్ బాక్సింగ్ చేస్తాడు. తను కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు డిఫరెంట్ స్పోర్ట్స్లో. ఓకే. నేను సజెస్ట్ చేసింది ఏంటంటే కంబాట్ స్పోర్ట్స్ కన్నా ఈజీ స్పోర్ట్స్ అయితే బెటర్. కంబాట్ స్పోర్ట్స్లో ఇంజురీస్ ఉంటాయి. అది రికవరీ అవ్వకపోతే నాకు జల్దీ రికవర్ అవుతుంది. అందరికీ అంత జల్దీ అవ్వాలని ఏం లేదు, బాడీ టైప్స్ డిఫరెంట్గా ఉంటాయి. తీసుకునే ఫుడ్ కూడా మ్యాటర్ కాబట్టి అందరి ఫుడ్ లైఫ్ స్టైల్ ఒకలాగా ఉండదు. సో ఇంజురీస్ ప్రాబ్లం అవుతుంది అని చెప్పి సలహా ఇచ్చాను. బట్ అది ఆయన చాయిస్. అంటే ఎవరిని లైఫ్లో మనం సలహా మాత్రమే ఇవ్వగలుగుతాం, కంప్లీట్గా ప్యాటర్న్ మార్చుకో అట్లా చేయలేము. మీ మమ్మీ ఎక్స్ ఆర్మీ అని విన్నాను, అది నిజమేనా? లేదు, తను టీచర్. తను అంత డిసిప్లైన్డ్గా ఉంటుంది. ఆర్మీ ఆఫీసర్ లాగా ట్రైన్ చేస్తారు. లైక్ ఎర్లీగా ఇవ్వాలి, ఈ టైం టు టైం ఇదే అవ్వాలి, 1 minute వెనక ముందు అవ్వద్దు, 100కి 100 రావాలి, 1 mark తగ్గొద్దు. సో అట్లా ఉంటుంది. సో ఆమె మైండ్ సెట్ నాకు లైఫ్లో చాలా ఇంపాక్ట్ ఉంది. చాలా హార్డ్ వర్కర్. ఓకే. చాలా కష్టపడి వచ్చిన పర్సన్. సో అండ్ ఆమె బిలీవర్,
చాలా నమ్ముతుంది దేవుణ్ణి, చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. నా డైట్ కన్నా ఆమె చేసే ఫాస్టింగ్లు ఇంకో నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. నేను అట్లీస్ట్ ఫాస్టింగ్ అట్లీస్ట్ ఒకసారి తిని చేయడం లాంటివి ఉంటుంది. ఇయర్లీ ఒక 4-5 ఫాస్టింగ్స్ మాత్రమే 36 hours వాటర్ లేకుండా చేస్తాను. బట్ ఆవిడ అధిక మాసం అని వస్తే ఒకరోజు తింటుంది లంచ్, తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఏం తినకుండా మళ్ళీ తర్వాత డే మాత్రమే లంచ్ తీసుకుంటుంది. సో ఆమె వల్ల నాకు భక్తి అనేది లైఫ్లో స్టార్ట్ అయింది. అంటే దేవుణ్ణి మొక్కడం, మార్నింగ్ ఈవినింగ్ ప్రేయర్ చేపిస్తుంది అన్నమాట. ఎవరిని మొక్కుతారు బాగా? లేదు ఆవిడని చూస్తే మీకు అర్థం అవుతుంది అనమాట. మళ్ళీ నైట్ మొక్కి నిద్రపోవడం కొన్ని నేర్చుకున్నాను. ఆమె చాలా స్టోరీస్ చెప్తుంది అనమాట స్పిరిచువల్గా. ఆమె జర్నీ నాకు చాలా ఇంపాక్ట్ ఇచ్చింది. సమాజంలో చాలామంది పేరెంట్స్ ఎలా ఉన్నారంటే ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని దీనికి పంపాలన్నా కూడా ఎవరు ముందుకు రావట్లేదు. దట్టు అమ్మాయిలను అయితే మీకెందుకు అవి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అదేవిధంగా కొత్తగా దీంట్లోకి రావాలనుకునే యూత్కి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఏ ఫీల్డ్ అయినా డిఫికల్ట్గానే ఉంటుంది. లైక్ ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ అంటే పెయిన్ఫుల్గా ఉంటుందని మాత్రమే. యూజువల్లీ ఇప్పుడు వేరే జర్నీ, ఇప్పుడు ఎవరు ఏ జర్నీ ఏ కెరీర్ చూస్ చేసుకున్నా డిఫికల్టీస్ ఉంటాయి, పాలిటిక్స్ ఉంటాయి. తట్టుకొని నిలబడితేనే మీకు ఒక నేమ్, ఫేమ్, ఏదో షైన్ వస్తుంది. అప్పటి వరకు మీ జర్నీ తెలియదు, ఎవరికి అర్థం కాదు మీరు ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశారు అని ఎవరికి అర్థం కాదు. సో ఏ కెరీర్ చూస్ చేసుకున్నా బెస్ట్ ఇవ్వండి, 100% ఇవ్వండి. 1% ఎక్కడైనా తగ్గినా అది మీకు 100% రిజల్ట్ ఇవ్వదు. సో ఫుల్ ఎఫర్ట్స్ పెట్టండి, ఏదో ఒక రోజు మన టైం వస్తుంది. అప్పటి వరకు పేషెన్స్తో, ఈ జనరేషన్స్కి పేషెన్స్ అనేవి ఉండవు కాబట్టి కొంచెం ఆ జర్నీ వాళ్ళకి ఇంకేదో పెద్ద భూతంలా కనిపిస్తుండొచ్చు. కానీ ఈ జర్నీలో ఇదంతా పార్ట్ అని అనుకుంటే అంత పెద్దగా అనిపించదు. అండ్ ఏదైనా ఫీల్డ్ చూస్ చేసుకోండి. ఏదైనా కొత్తగా జర్నీ స్టార్ట్ చేస్తున్నామంటే అందులో కొత్తగా డిఫికల్టీస్ అంటే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి, బట్ ఆ జర్నీలో ఇది పార్ట్, అదొక్కటే లైన్ ఫీడ్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎంత అచీవ్ చేసినా చేయాల్సింది చాలా ఉంది అనేది ఒకటి గోల్గా పెట్టుకున్నారు అనుకోండి, ఇవన్నీ ఏం చేయలేదు అన్న ఫీలింగ్లో ఉంటాం కాబట్టి ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టగలుగుతాం. అండ్ పేరెంట్స్ అంటే అందరు పేరెంట్స్ మైండ్ సెట్ని మనం మార్చలేము. సో గర్ల్కి నేను చేయగలుగుతాను అన్న స్ట్రాంగ్ ఆ మైండ్ సెట్ వచ్చింది అంటే పేరెంట్స్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం అఫ్కోర్స్ చేయగలుగుతాం. ఆ మైండ్ సెట్ మ్యాటర్స్. ఆ గర్ల్స్కి ఎలా అంటే మేకప్ వేసుకోవడం, నెయిల్ పాలిష్ పోకుండా ఉండడం, అండ్ వర్కౌట్ కూడా ఎట్లా చేస్తారంటే మేకప్ పోకుండా వర్కౌట్ చేస్తారు, లిప్స్టిక్ పోకుండా తింటారు. కాదు, గట్టిగా తిని గట్టిగా వర్కౌట్ చేస్తే నీ బాడీలో స్ట్రెంగ్త్ ఉంటుంది. ఎవరైనా ఇబ్బంది పెడితే 2 సార్లు పట్కా ఇచ్చినామంటే ఎవరైనా దారికి వస్తారు, ఎవరు ఇబ్బంది పెట్టకుండా ఉంటారు. సో మనం అంత స్ట్రాంగ్గా లేము అంటే ఎప్పుడు ఒక ట్యాగ్తోనే బతకాల్సి వస్తుంది. ఇప్పుడు ఫాదర్ ట్యాగ్, ఫ్యూచర్లో హస్బెండ్ ట్యాగ్తో ఉండాల్సి వస్తుంది. సో స్ట్రాంగ్గా ఉండండి, మెంటల్లీ ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉంటేనే మీకు బతకడానికి అంటే ఒక వే వస్తుంది. లేదు అంటే ఒక అందరు గర్ల్ లాగా నార్మల్గా అలానే లైఫ్ అయిపోతుంది. థ్యాంక్ యూ అండి, మీ అనుభవాలను మాతో షేర్ చేసుకున్నందుకు. ప్లెజర్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఓకే, చూసారు కదా, ప్రతి మహిళ కూడా తను ధైర్యంగా ముందుకు వెళ్తూ ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఫేస్ చేసి ముందుకు వెళ్తే దేంట్లోనైనా రాణించగలదని అయితే మన ప్రతిభ గారు అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా తమ పిల్లల్ని వాళ్ళు ఏదైతే ఇష్టపడుతున్నారో దానికి వెళ్ళే విధంగా వాళ్ళు కూడా సహకరించి వాళ్ళని ముందు స్టేజ్కి తీసుకెళ్లాలని అయితే చెప్పడం జరిగింది. ఇది వాళ్ళ ప్రోగ్రామ్. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.